మరి దేవునితో సమాధానం పొందుకోవాలంటే మనకొకరు కావాలి. పాపం రావడానికి ఆదాము గారు ఎలాగైతే ఒక వ్యక్తిగా కనిపిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి కనిపిస్తున్నారు. ప్రియమైన వారారా, దేవునికి మనకి సమాధానం చేయడానికి ఆయన రక్తము ద్వారా, ఆయన దేహము ద్వారా, ఆయన యొక్క జీవిత విధానం ద్వారా మానవుల్ని దేవుణ్ణి కలపడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన వారారా, భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చి దేవునికి మనకి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రియమైన వారారా, ఎందుకు సమాధానం మనం పొందుకోవాలంటే ప్రియమైన వారారా, కింద చెప్తున్నాడు చూడండి 21వ వచనం. ఏమైపోయామో మనం చూడగలిగితే, సమాధానం ఎందుకు పడాలో మనం చూడగలిగితే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా అంటున్నాడు చూడండి. అంటే ఎలా ఉన్నామంటే సమాధానం లేనప్పుడు వ్యతిరేకులుగా ఉన్నాం, దేవుని దూషించేవారుగా ఉన్నాం, దేవుని మీద తిరుగుబడేవారుగా ఉన్నాం, దేవుని దగ్గర తిరుగుబడేవారుగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ అలాంటి వారిని దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడంటే, వీరందరూ కూడా నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. నరకం మన కోసం చేశాడా దేవుడు? చెప్పండి. నరకాన్ని మన కోసం కలిగించాడా? లేదు ప్రియమైన వాళ్ళ, అది దూతల కోసం కలిగించాడు. నరకానికి మనం అందరం కూడా వెళ్ళిపోవడం దేవుని నిర్ణయం అంటారా? కాదు ప్రియమైన వాళ్ళ, కాదు. దేవుని నిర్ణయం అది కాదు. దేవుని నిర్ణయం ఏంటంటే పరలోకము భూమి ఒక్కటి కావాలి. పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఈ భూమి మీద నివసిస్తున్న దేవుని పిల్లలందరూ కూడా దేవునితో సమాధానము కలిగి పరలోకం వెళ్ళడమే దేవుని యొక్క నిర్ణయం. ప్రియమైన వాళ్ళ